ఇప్పుడు పల్లవికి చరణానికి చిన్న స్వరం వస్తుంది. నీ సరే మా నీ సరే మా సరే మా ప నీ ప స నీ రే స మ రే స నీ ప నీ సరే మా నీ సరే మా సరే మా ప నీ ప స నీ రే స మ రే స నీ ప మార్చాం కదా. అప్పుడు వచ్చే స్వరస్థానాలు గమదని గమదని మదనిరి గరి మగదమ నిదమగరి అని వస్తుంది. ఇప్పుడు బహుదేవత నిరి మగగరి సార్వభౌమ బిరుదు నీకే రేరి నీరి నిదద నీరి సహజము నీవు రిగరి నీద భూసతిపతివి గాన మా మద నిరి గనీరి వహిదేవత నిరిగ మద మద చక్రవర్తి దామగామ తదదనిద బిరుదు నీకే వహిదేవత చక్రవర్తి బిరుదు నీకే వహితము చక్రముచే ధనిదమ దామగరి ధనిదమ దామగరి వహితము చక్రముచే నిరిగమాగ మామ వెలసేవుగాన నిరిగమాగ వెలసేవు రిని నిద గాన ఆ రకంగా వస్తుంది. ఇది చరణం. అన్ని చరణాలు ఒకేలాగా ఉంటాయి, అందుకని ఒక చరణానికి రాసాను. బహుదేవత సార్వభౌమ బిరుదు నీకే సహజము నీవు భూసతిపతివి గాన వహిదేవత చక్రవర్తి బిరుదు నీకే వహితము చక్రముచే వెలసేవుగాన బిరుదులన్నీయు నీవే. ఈ రకంగా వస్తుంది. థ్యాంక్ యూ. చాలా మంచి రచన, చాలా బాగుంటుందని. వేణు మీద వాయించినా కానీ పాడినా కానీ ఈ రకంగా వస్తుంది. ఇది మామూలుగా మిడిల్ ఆక్టేవ్ తర్వాత లోయర్ ఆక్టేవ్ అలాగైనా వాయించుకోవచ్చు, లేదంటే మిడిల్ ఆక్టేవ్ అండ్ హయ్యర్ ఆక్టేవ్ అలా పాడితే ఇంకా చాలా బాగా వస్తుంది. థ్యాంక్ యూ.